ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకి హాజరు కాబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం దగ్గరికి వచ్చారు. అక్కడ ఇప్పటికే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరవుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొద్దిసేపటి క్రితమే ఆయన తన ఇంటి నుంచి బయలుదేరి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం వద్దకు వచ్చారు. అయితే అక్కడ ఇప్పటికే బాగా రద్దీ కనిపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచి అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇక్కడి నుంచి సంజయ్ పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళ్ళబోతున్నారు. అక్కడ సిట్ అధికారుల విచారణ ఉంటుంది. సో కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ తన నివాసం నుంచి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్న సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చూశారు. మనం చూసాం లైవ్లో. సిట్ విచారణకు వెళ్తున్నాను, నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తున్నాను. అయితే ఈ విచారణ మీద నాకు సందేహంగా ఉంది, నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి అరెస్టులు జరగలేవు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తులని మరొకసారి తేలిపోయింది. అయినా సరే విచారణకు నేను వెళ్తాను, ఆధారాలు సమర్పిస్తున్నానని సంజయ్ తన ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం దగ్గరికి వెళ్లారు బండి సంజయ్. మరి ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నారు. సో హనుమంతుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్తారు. అయితే ఆ కార్యకర్తలతోనే పాదయాత్రగా వెళ్ళబోతున్నారు బండి సంజయ్. ఈ మేరకు మార్గంలో ఇప్పటికే అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు. హనుమంతుని దర్శించుకొని పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్లోని సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు. సో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిందే నేను, ముందు నుంచి మాట్లాడిందే నేను. ఎందుకంటే అసలు పూర్తిగా నా ఫోన్నే ఎక్కువసార్లు ట్యాప్ చేశారు. సో బాధితులందరినీ చూసుకుంటే నేనే పెద్ద బాధితుని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటూ బండి సంజయ్ మాట్లాడారు. అప్పుడు ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాను, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నాను పదే పదే. ఈ మేరకే సిట్ నన్ను విచారణకు పిలిచింది. కాబట్టి నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎక్కువసార్లు ట్యాప్ అయింది. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తున్నాను. అయితే సిట్ విచారణకు వెళ్తున్నాను, కానీ దీని మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే ఇది ఒక టైంపాస్ వ్యవహారంలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లు దోస్తులే, ఈ మాట నేను ముందు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ విచారణ సిబిఐతో చేయిస్తే బాగుంటుందని నేను డిమాండ్ చేస్తున్నానంటున్నారు బండి సంజయ్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ఉన్న బండి సంజయ్ని చూస్తున్నాం. అక్కడికి స్థానికులు అండ్ బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. సో వారిని పలకరిస్తూ టెంపుల్లోకి వెళ్తున్నారు బండి సంజయ్. హనుమంతుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలు చేసిన తర్వాత మరికొద్దిసేపట్లోనే పాదయాత్రగా సిట్ విచారణకి వెళ్ళబోతున్నారు బండి సంజయ్. సో ఇప్పుడు విచారణ ఎలా ఉండబోతుందన్నదే ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే ముందు నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాట్లాడుతున్నారు బండి సంజయ్. దీని మీద మాట్లాడిన నేతలు ఉన్నారు. కానీ బండి సంజయ్ ఆరోపణల్లో ప్రధాన అంశం, నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా ఫోన్ని ఎక్కువ ట్యాప్ చేశారు, పదే పదే ట్యాప్ చేశారని చెప్తున్నారు.